అందంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోవచ్చు చెప్పండి. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అది కూడా నేరమే. అందంగా కనిపించకూడదు, మేకప్ వేసుకోకూడదు, ఒళ్లంతా కప్పేసేలా బురకా ధరించాలి. ఇవి నేటి ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై తాలిబాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న క్రూరమైన ఆంక్షల్లో కొన్ని మాత్రమే. ఈ నిబంధనలను అతిక్రమించారనే నెపంతో ఇటీవల 21 మంది మహిళలను తాలిబాన్ నైతిక పోలీసు విభాగం అరెస్ట్ చేయడం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. 2021 ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్న నాటి నుంచి మహిళల హక్కులను పూర్తిగా కాలరాస్తూ వస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వం తాజాగా మరోసారి కఠిన చర్యలకు దిగింది. తాజా నిబంధనల ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా తల నుండి కాళ్ల వరకు కప్పేసే బుర్ఖా ధరించాలి. ముఖాలు పరాయి పురుషులకు కనిపించకూడదు. మేకప్ వేసుకోవడం, నగలు ప్రదర్శన పూర్తిగా అక్కడ నిషేధం. నిబంధనలు పాటించని మహిళలతో పాటు వారి కుటుంబంలోని మగవాళ్లను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే కఠిన పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రాలను తరలించే అధికారం పోలీసులకు సైతం కల్పించారు. ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమలవుతున్నట్లు తెలుస్తుంది. ఇక కొత్త నిబంధనల అమలులో భాగంగా హెరాత్లోని పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. రహదారులపై వెళ్తున్న వాహనాలు, టాక్సీలను ఆపి మహిళల దుస్తులు, హిజాబ్ విధానాన్ని తనిఖీ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం 21 మంది మహిళలు, బాలికలను ఈ నిబంధనల ఉల్లంఘన పేరుతో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అరెస్టైన వారిలో ఒక నర్స్ కూడా ఉంది. తాలిబాన్ ప్రభుత్వం తెచ్చిన నైతిక చట్టాల ప్రకారం మహిళల గొంతు కూడా బయటకు వినపడకూడదు. బహిరంగ ప్రదేశాలలో మహిళలు గట్టిగా మాట్లాడడం, పాటలు పాడడం లేదా పుస్తకాలు చదవడం నేరం. స్త్రీల స్వరం కూడా పరాయి పురుషులను ఆకర్షిస్తుందనే వితండవాదంతో వారి గొంతును కూడా నొక్కేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఎంత ఒత్తిడి తెస్తున్నా, మానవ హక్కుల సంఘాలు మొరపెట్టుకుంటున్నా తాలిబాన్ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. ఒకప్పుడు ఆధునిక జీవన శైలి వైపు అడుగులు వేసిన ఆఫ్ఘన్ మహిళలు నేడు తమ సొంత దేశంలోనే బందీలుగా, ప్రాథమిక హక్కులు లేని జీవులుగా బతుకుతున్నారు.